అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి పుష్ప 2 సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతూ మన ఆ చిత్ర యూనిట్ కూడా మరి సంబరాలు చేసుకుంటూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఆ చిత్ర యూనిట్ కానీ ఆ సినిమా హీరో అల్లు అర్జున్కి కానీ. ఈ సినిమా మొదటి నుంచి కూడా వివాదంగానే మారినటువంటి పరిస్థితి. ఏ సినిమాకు జరిగినటువంటి చర్చ, ఏ సినిమాకు జరిగినటువంటి ఛాలెంజ్లు, గొడవలు, విభేదాలు, విధ్వంసాలు అన్నీ కూడా ఈ సినిమాకే జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి కారణం ఎవరో మీకు తెలుసు. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో ఈ సినిమా రికార్డుల బద్దలు కొడుతుందని వాళ్ళంటే, ఎలా బద్దలు కొడుతుందో చూస్తాం మా సపోర్ట్ లేకుండా అని చెప్పి మరి మెగా ఫ్యాన్స్ చెప్పడం, మరి అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ కావడం, ఇట్లా మనం చూసాం. సో ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయింది, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లో నమోదు చేసుకుంది. సో ఆ ఆనందంలో ఉన్నటువంటి అల్లు అర్జున్కి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, అక్కడ కనీసం అల్లు అర్జున్ బట్టలు మార్చుకున్నంత వరకు టైం ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అని చెప్పి అల్లు అర్జున్ చెప్పినటువంటి పరిస్థితి, ఆ పోలీసులపైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లడం, అక్కడ ఆరోగ్య పరీక్షలు చేయడం, అక్కడంతా ఓకే అనుకున్న తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం, నాంపల్లి కోర్టులో మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించడం, ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట, ఈ అల్లు అర్జున్ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా సినిమా చూడడానికి రావడం, వీళ్ళు వచ్చారని చెప్పి అక్కడ చాలా మంది కూడా అల్లు అర్జున్ చూడడానికి సినిమాకి వచ్చిన వాళ్ళు, సినిమా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అక్కడికి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ రేవతి అనేటువంటి ఒక మహిళ కూడా చనిపోయింది, కొంతమందికి గాయాలు కూడా అయినాయి. దీని అంతటికీ కారణం ఎవరు అంటే అల్లు అర్జున్. కాబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాము. ఈ ఒక మహిళ మృతి అంటే ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి వ్యక్తులకు పడేటువంటి శిక్ష జీవిత ఖైదు. సో అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేశామని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి క్రమంలో మరి నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించింది. మరి రిమాండ్ విధించిన తర్వాత తెలంగాణ పోలీసులు అయితే మరి అల్లు అర్జున్ని చెంచల్గూడ తరలించడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. సో ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాత్రం ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు, ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాళ్ళ వాదనలు పిలిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ. మరి అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు ఏమని వాదిస్తూ ఉన్నారంటే, ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకు అక్కడికి క్రౌడ్ వస్తారనేటువంటి అంశానికి సంబంధించి అల్లు అర్జున్కి ఏమాత్రం తెలియదు కాబట్టి ఆ జరిగినటువంటి తొక్కిసలాటతో అల్లు అర్జున్కి సంబంధం లేదు కాబట్టి ఈ వేసినటువంటి కేసు ఏదైతుందో దీన్ని క్వాష్ చేయాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి పరిస్థితి. ఇటేంటి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఏంటంటే, లేదు అక్కడికి క్రౌడ్ వస్తారని తెలుసు, అక్కడ తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళకి తెలిసినా కూడా మరి బాధ్యతారహితంగా వీళ్ళు ప్రవర్తించారు కాబట్టి, ఒక వ్యక్తి మరణానికి కారణం అయ్యారు కాబట్టి ఖచ్చితంగా బాధ్యులు వీళ్ళే అని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో అక్కడ వాదన జరుగుతున్నటువంటి క్రమంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఒక లేఖ విడుదల చేసింది. ఏంటి ఆ లేఖ అంటే, ఏదైతే ఇక్కడికి క్రౌడ్ వచ్చేటువంటి విషయానికి కానీ ఎక్కువగా అభిమానులు కానీ వీళ్ళంతా సినిమా చూడడానికి వస్తారు కాబట్టి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని మేము కోరినటువంటి పరిస్థితి, కానీ పోలీసులు స్పందించలేదు. ఇది వారి నిర్లక్ష్యమైన విధంగా వీళ్ళ లేఖ రాసినటువంటి పరిస్థితి. మరి ఈ లేఖను హైకోర్టులో మరి పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది కాబట్టి 14 రోజుల రిమాండ్ అయ్యేంత వరకు మరి బెయిల్ ఇవ్వకుండా ఉంటుందా, లేకపోతే బెయిల్ ఇస్తుందా అన్నది మాత్రం ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఏంటనేది తెలుస్తుంది. మరి అల్లు అర్జున్కి బిగ్ రిలీఫ్ దొరుకుతుందా, దొరకదా, 14 రోజులు చెంచల్గూడ జైల్లోనే ఉండాలా అనేది మరి ఆ వాదన అనంతరం హైకోర్టు ఏం చెప్తుందనేది తేలుతుంది. అయితే ఇదంతా ఈ రకంగా జరుగుతూ ఉంటే సందట్లో సడేమియా అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ ఎవరో మీకు తెలుసు, ఆ ఫ్యాన్స్ ఏమంటారంటే వాళ్ళ కామెంట్లు కానీ వాళ్ళ వెటకారం కానీ ఎట్లా ఉందంటే, అగ్గన అన్నావు, చెప్పను బ్రో అన్నావు, విర్రవేగావు, నేనే బాసు, ఎవడ్రా బాసు, ఎవడికి బాసు అని డైలాగులు కొట్టావు, సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పోలీసులు పట్టుకోరేమో కానీ నిజ జీవితంలో పట్టుకుంటారు, చెంచల్గూడ జైల్లో వేసి చిప్పకూడి తినిపిస్తారు. ఇప్పుడు ఎలా ఉంది పుష్ప, ఫైర్ కాలిందా, మంటలేసిందా అనే విధంగా వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్యాన్స్ ఎవరో మీకు తెలుసు. సో అదేవిధంగా అరెస్టుకి సంబంధించి అనేక రాజకీయ పార్టీ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. వారు కూడా ఏంటంటే ఈ అరెస్ట్ అక్రమం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ అటు వైసీపీ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఖండించినటువంటి పరిస్థితి. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర కూడా దాగి ఉంది. సో అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని చెప్పి కూడా మరి ఇటుపక్క రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అరెస్ట్కి సంబంధించి ఎవరెలా స్పందించినా కూడా ఈ అరెస్టుపై మీ అభిప్రాయాన్ని, ఇది అక్రమమా సక్రమమా, మరి కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.